మహాభారతం అధ్యాయం 48. ఆలోచనలు, సలహాలు, సంప్రదింపులు. పాండవుల 13వ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయింది. ఇక రహస్యంగా ఉండవలసిన పని లేదు. అందువల్ల వారు పాండవులుగా ప్రకటించుకున్నారు. విరటను పట్టణాన్ని విడిచిపెట్టాడు. విరట రాజ్య రాజధానిలో ఒక స్థలమైన ఉపప్లావం అనే చోట బహిరంగ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి తమ బంధువులకు, స్నేహితులకు దూతల ద్వారా కబురు పంపించి వారిని పిలవనంపారు. ద్వారక నుంచి బలరామకృష్ణులు, అర్జునుడి భార్య సుభద్ర, కుమారుడైన అభిమన్యుడు, అనేక మంది యాదవీరులు ఉపప్లావ్యానికి వచ్చారు. కాశీరాజు, శైల్యుడు వారి సేనలతో వచ్చారు. పాంచాలరాజు ద్రౌపదుడు శిఖండిని, ద్రౌపదీ పుత్రులను, దృష్టద్యుమ్నుని తోడుకుని వచ్చాడు. ఇంకా అనేక మంది రాజులు, పాండవులకు చెందిన వారందరూ ఉపప్లావ్యానికి చేరారు. ఇంకా అనేక మంది రాజులు, ఇలా వచ్చిన స్నేహితులు వీరు సమక్షంలో అభిమన్యుడికి ఉత్తర రాకుమార్తెకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ మహోత్సవం పూర్తయిన తర్వాత వీరంతా విరటను కోటానికి రహస్యాలోచన నిమిత్తం వెళ్ళారు. కృష్ణుడు, యుధిష్ఠిరుడు విరట్ని పక్కనే ఆశీస్సులయ్యారు. బలరాముడు సాక్షికి ద్రౌపదిని పక్కనే ఆశీస్సులయ్యారు. సభలో నిశ్శబ్దం ఆవరించింది. సభాసందులంతా శ్రీకృష్ణుని వైపు చూడనారంభించారు. మాట్లాడడానికి లేచి నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. పాండవులను చూపుతూ, మీ పట్ల జరిగిన వంచన అందరికీ తెలిసిందే. జోదంలో యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పోగొట్టుకుని అన్నదమ్ములతో, భార్య ద్రౌపదితో అరణ్యవాసానికి ఎలా వెళ్ళగొట్టాడో ఇక్కడున్న వారందరికీ తెలుసు. బహుశాంతంతో, ఎంతో ఓర్పుతో ఎన్నో బాధలు అనిపించి 13 ఏళ్ల పాటు ఈ పాండవులు తమ ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారు. ఈ సభలోని వారంతా బాగా ఆలోచించి పాండవుల, కౌరవుల కీర్తి, క్షేమాన్ని గుర్తిస్తూ ధర్మ మార్గంలో ఇప్పుడేమి చేయవచ్చునో సూచనలు ఇవ్వండి. యుధిష్ఠిరుడు న్యాయాన్ని కాదని తానేమీ కోరేవాడు కాదు. ఆయన తనను మోసగించి ఘోర విపత్తులను కలిగించిన ధృతరాష్ట్ర కుమారుల గురించి కూడా మంచి కోరేవాడు. మీరు సలహా ఇచ్చే క్రమంలో కౌరవులు చేసిన మోసం, నైవంచన, దుర్మార్గం, నీచత్వాన్ని, పాండవుల మర్యాద, కీర్తిప్రదమైన నడవడికను దృష్టిలో పెట్టుకోవాలి. న్యాయసమ్మతమైన, గౌరవయుక్తమైన ఒక స్థిరమైన పరిస్థితిని ఏర్పరచండి. దుర్యోధనుడి మనసులో ఏమున్నదో మనకు తెలియదు. దుర్యోధనుడికి ఇక్కడున్న వారిలో ధైర్య శౌర్యాలు కలిగి శక్తివంతుడైన ఒకరిని పంపి యుధిష్ఠిరుడికి తిరిగి తన అర్ధరాజ్యం ఇచ్చేలా, అంగీకరింపు చేసేలా ఓ స్థిరమైన కార్యరూపాన్ని తేగలరు అన్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత బలరాముడు లేచి, మీరందరూ శ్రీకృష్ణుని మాటలు విన్నారు. ఆయన సూచించిన అభిప్రాయయుక్తంగా, సమ్మతంగా దుర్యోధనుడికి, యుధిష్ఠిరుడికి కూడా అది సమానమైన మంచి మార్గం. కుంతి కుమారులు తమ రాజ్యాన్ని తిరిగి స్నేహభావంతోనూ రాజీ మార్గంతోనూ తెచ్చుకుంటే వారికి అది ఉత్తమైనదే. కౌరవులకు, ఇతరులకు కూడా అది మంచిగానే ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రపంచంలో శాంతి భద్రతలు ఉంటాయి. యుధిష్ఠిరుడు శాంతియుతమైన రాజీ మార్గపు సమాచారాన్ని దుర్యోధనుడికి తెలియజేయడానికి ఎవరైనా ఒకరు వెళ్ళి అతని నుంచి జవాబు తేవాల్సి ఉంటుంది. అలా వెళ్ళేవాడు ప్రతిభావంతుడు, ఔదార్యం కలివాడు, ఉభయులు శాంతి సమకూరేటట్లు చేయగల సామర్థ్యం ఉన్నవాడే ఉండాలి. ఆ రాయబారి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, విదుర, కృప, అశ్వత్థామ, వీలైతే కర్ణ, శకుని సహాయం కూడా సంపాదించి కుంతీ కుమారులకు న్యాయం జరిగేలా చూడాలి. అలా వెళ్లే దూత ఎలాంటి సందర్భంలోనూ ఆగ్రహం చెందని మహానుభావుడే ఉండాలి. యుధిష్ఠిరుడు రాబోయే కష్టనష్టాలను పూర్తిగా తెలిసిన జోదం సందర్భంగా తన మంచి కోరే వారందరూ బతిమాలినా మొండితనంతో వాటిని లక్ష్య పెట్టకుండా తన రాజ్యాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు.
జూదంలో ఆరితేరిన శకునితో తాను ఆడటానికి అసమర్థుని తెలిసినా జూదం ఆడాడు కనుక ప్రస్తుతం తన రాజ్యం కోసం నిర్బంధం చేయలేడు కానీ రాజ్యం ఇవ్వని వేడుకోవచ్చు. ఇలాంటి కార్యంలో పంపే రాయబారి కయ్యానికి కాలు దువ్వేవాడే ఉండకూడదు. అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా శాంతియుత కార్యనిర్వహణే తన కర్తవ్యమైన పట్టుదల వాడే ఉండాలి. ఓ రాకుమారులారా, మీరు దుర్యోధనతో చేసే సంప్రదింపులు బహు నేర్పరితనంతో చెయ్యాలి. వారితో రాజీ పడాలి. వీలున్నంత వరకు మనం యుద్ధం కోరుకోకూడదు. యుద్ధం వల్ల చెడు తప్ప మరేమీ రాదని వివరించాడు. బలరాముడి మనస్థితి ఇలా ఉంది. యుధిష్ఠిరుడు తన రాజ్యానంతటిని ఏమి చేసేవాడో జోదమాడేటప్పుడు ఆలోచించలేదు కనుక ఇప్పుడు మళ్ళీ రాజ్యంపై హక్కుగల వాడిగా నిర్బంధం చేయజాలడు. జోద షరతులను అనుసరించి వారి ప్రతిజ్ఞను అనుసరించి ఆ ప్రకారమే అరణ్యవాసం మొదలైంది. దీన్ని పాండవులు సక్రమంగా నిర్వర్తించారు. అయితే అజ్ఞానవాసానంతరం వారికి శారీరక స్వేచ్ఛ మాత్రమే వచ్చింది కానీ రాజ్యం పొందడానికి హక్కు రాలేదే. యుధిష్ఠిరుడు ఇప్పుడు తాను ఓడిపోయిన రాజ్యాన్ని ఇవ్వమని వేడుకోవాలే కానీ తన హక్కు కలిగి ఉన్నట్లు నిర్బంధించలేదు. బలరాముడికి సాయుధోద్ధం అంటే అందులో ఒకే కుటుంబం వాళ్ళతో ఎప్పుడు ఇష్టం లేదు. యుద్ధం వల్ల కీడు జరుగుతుంది ఆయన అభిప్రాయం. యాదవ వీరుడైన సాత్యకి బలరాముడి మాటలు విని ఆపుకోలేని కోపంతో నిలబడి రోషంతో ఇలా అన్నాడు. బలరాముడి మాటలు ఏమాత్రం న్యాయంగా ఉన్నట్లు నాకు తోచడం లేదు. ఏ అంశం గురించి అయినా చతురుడైన వాడు తన అంశంతో ఎలా సమర్థించగలడు? కానీ ప్రపంచమయముడు ఉన్న చతుర్థంతా కలిసిన చెడుని కానీ మంచిగాను అన్యాయాన్ని న్యాయంగానే మార్చలేరు. బలరాముడు స్థిరపరిచిన దానికి నేను సమ్మతించలేను. ఒకే వృక్షంలోని ఒకే శాఖ ఫలభరితమై వంగి ఉండటాన్ని మరొక శాఖ ఎండిపోయి పనికి రాకుండానే వేలాడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ అన్నదమ్ములో శ్రీకృష్ణుడు ధర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. బలరాముడు తత్వం ఆయనకి తగినదిగా లేదు. కౌరవులు యుధిష్ఠిరుడి నుంచి రాజ్యభాగాన్ని వంచనతో కాజేశారనే విషయం నిస్సంశయం. మీరంతా ఒప్పుకొని తీరవలసింది. ఇలాంటి సందర్భంలో ఆ రాజ్యభాగాన్ని కౌరవులు వారు స్వతంత్రంగా నిలుపుకోదగింది అని పలకడం, ఒక దొంగ తాను దొంగిలించిందని సొంతంగా ఖాయంగా నిలుపుకుంటాడని చెప్పే అన్యాయమైన మాటగా ఉంది. యుధిష్ఠిరుడు తప్పు చేశాడని చెప్పడం ఏదైనా న్యాయ కారణం ఉండటం వల్ల కాదు. దుర్యోధనుడికి భయపడి పిరికితనం వల్లనే రసపుత్రులారా, నేను చెప్పే కఠోర మాటలను క్షమించండి. యుధిష్ఠిరుడు తనంత తాను జోదమాడటానికి వెళ్ళలేదు. కౌరవులు అతడికి పదే పదే చెప్పడంతోనే ఆహ్వానించడంతోనే బలవంతం చేయడంతో తనకు ఇష్టం లేకపోయినా ఘోర ఉపద్రవం కలిగించే జోదానికి ఏడ్చబడి వాస్తవలాగం తెలిసిన ఓ వంచకుడితో జోదం ఆడాల్సి వచ్చింది. యుధిష్ఠిరుడు తన ప్రతిజ్ఞను నిర్వర్తించాడు. అతడు దుర్యోధనుడికి వంగి మనవి చేసుకోవాల్సిన ఆగత్యం లేదు. యుధిష్ఠిరుడు ఒకరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. అతడు తన మాటలకు కట్టుబడ్డాడు. తన తమ్ముళ్ళు కూడా వనవాసం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఈ విధంగా పాండవులు వ్యవహరించిన దుర్యోధనాల్లో సిగ్గును మర్యాదను విడిచి వారి అజ్ఞాతవాస చర్య గురించి ప్రశ్నిస్తున్నారు. తుచ్చులు క్రూరులు అయిన కౌరవులను యుద్ధంలోనే ఓడిస్తాను. అప్పుడు వారు ధర్మరాజు వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకుంటారు, లేదా చస్తారు. ఏది ఎలా అయినా న్యాయ కారణంపైనే చేసే యుద్ధం ఎన్నటికీ పొరపాటు కాదు. ఆయుధాలు ధరించి యుద్ధం చేసే శత్రువును చంపడం పాపం కాదు. శత్రు వద్ద తలదించి వేడుకోవడం అవమానం చెందడమే. దుర్యోధనుడికి యుద్ధం ఇష్టమైతే అలాగే అవుతుంది. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇంక ఎంత మాత్రము జాగు చేయక యుద్ధ సన్నద్ధులు కండి. యుద్ధం జరగనిదే దుర్యోధనుడు ఏమాత్రం రాజ్యభాగం ఇవ్వడం కనుక కాలాన్ని వ్యర్థపరచడం సమంజసం కాదన్నాడు సాత్యకి. సాత్యకి పలికిన మాటలకు ద్రుపదుడు సంతృప్తి చెందాడు. అతడు లేచి, సాత్యకి మాటలు నాకు సమ్మతమే. మెత్తని పలుకులు దుర్యోధనుని క్రమ మార్గంలోకి తేవు. యుద్ధానికి మనం చేసే ప్రయత్నాలు సాగాల్సిందే.
ఇక్కడ మన స్నేహితులందరినీ జాగు చేయకుండా తమ సైన్యాలను తోడ్కొని రావాలని హెచ్చరించండి. తక్షణం శల్య దృష్టికేతు జైత్సేస కేకయులకు వర్తమానాన్ని పంపండి. ధృతరాష్ట్రుని వద్దకు తగిన వారిని దూతగా పంపవచ్చు. మత దైవిక కార్యాలను నా వద్ద నేర్చుకున్నతన నెరవేర్చుతున్న నా పవిత్ర బ్రాహ్మణుని హస్తినాపురానికి నమ్మకంగా పంపవచ్చు. దుర్యోధనుడికి ఏమి చెప్పాలో, భీష్మ ధృతరాష్ట్ర ద్రోణాచార్యులకి ఎలాంటి వార్త చెప్పాలో ఈ బ్రాహ్మణులకు బాగా తెలియజేయండి అన్నాడు. ద్రౌపదుడు చెప్పింది పూర్తయిన తర్వాత వాసుదేవుడు నిలిచి ఇలాగ అన్నాడు. మీరు చెప్పండి, చేయడానికి వీలైందిగా, క్షత్రియ ధర్మాన్ని అనుసరించేదిగా ఉంది. బలరాముడు నేను పాండవులకు ఎంతో ప్రేమాస్పరులు. మేమిక్కడికి ఉత్తర రాజకుమార్తెల వివాహానికి వచ్చాం. మేమిప్పుడే పట్టణానికి వెళ్తున్నాం. ఈ రాజ్యాన్ని ఏలే రాజులందరితోనూ మీరు వయస్సు చేతనేమని బుద్ధి చేతనేమని పెద్దలు. మా అందరికీ ఆలోచనలు చెప్పడానికి మీకు అన్ని విధాల అర్హత ఉంది. ధృతరాష్ట్రుడు కూడా మీకన్నా ఇచ్చి గౌరవం గలవాడే. ద్రోణుడు కృపుడు మీ బాల్య స్నేహితులు. శాంతి భద్రతలను నిలపడానికి ఎలా చెప్పాలో అలా చెప్పడానికి మీరు అన్ని విధాల అర్హులు. కనుక అంశాలన్నీ ఈ బ్రాహ్మణికి చెప్పి పంపండి. ఈ దూతకు దుర్యోధనుడు తాను చేసే పొరపాటు గురించి మంచి మార్గంలోకి తీసుకురావడానికి వీలు కానప్పుడు యుద్ధం తప్పదని భావించి తమకు వర్తమానం పంపాలి అని అన్నాడు. సమావేశం ముగిసింది. కృష్ణుడు తన వారితో ద్వారకు వెళ్ళాడు. పాండవులు వారి మిత్రులు యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. తమ స్నేహితులకు వర్తమానాలు పంపి యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా కోరారు. ఉభయ పక్షాలకు యుద్ధానికి సిద్ధమవుతున్నాయని దేశమంతా ప్రచారం జరుగుతుంది. నిరంతరం రాజులు దేశానికి రావడం వెళ్ళడం వల్ల దేశంలో ఒక రకమైన అలజడి ప్రారంభమైంది. ద్రౌపదుడు తన బ్రాహ్మణోత్తములు పిలిచాడు. దుర్యోధనుడి మనస్తత్వం, పాండవుల గుణగుణాలు మీ అందరికీ బాగా తెలుసు. పాండవుల దూతల మాదిరి మీరు అక్కడికి వెళ్ళండి. విదురుని మంచి ఉపదేశం వినక ధృతరాష్ట్రుడు అతని పరివారమైన కౌరవులు పాండవులను మోసం చేశారు. వృద్ధుడు మనోధార్యుడు లేనివాడు, కుమారుడు వల్ల చెడు మార్గం పట్టినవాడు ఆయన ధృతరాష్ట్రుడికి ధర్మ మార్గాన్ని న్యాయాన్ని వివరించండి. మీ ప్రయత్నానికి విదురుడు సాయపడతాడు. మీరు వెళ్ళి చేసే ప్రయత్నం వల్ల కౌరవపక్షంలోనే భీష్మ ద్రోణ కృపులకు యుద్ధం కోరే ప్రభువులకు అభిప్రాయ భేదాలు వస్తాయి. అవే కనుక వస్తే వాటిని సరిచేసి సరైన మార్గానికి వచ్చే కాలంలో పాండవుల యుద్ధ సన్నాహాలు చేసుకోవడానికి అవసరమైన సమయం లభిస్తుంది. మీరు శాంతిని కోరుతూ దుర్యోధనుడి పట్టణంలో ఉన్నంతకాలము వారి యుద్ధ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుంది. ఇలా కూడా పాండవులకు మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళిన కార్యం శాంతియుతంగా నెరవేరితే అది మరీ మంచిది. దుర్యోధనుడు శాంతియుత మార్గానికి వస్తాడని నేను ఊహించలేను. అయినా ఒకరిని శాంతిదూతగా పంపితే మనకే ఉపయోగపడుతుంది.